పొద్దు పొద్దున్నే ఈత నీరు తీసుకొస్తా అని పని కట్టుకొని మరి పక్కూరి తాళ్ళకి వెళ్ళిండు మా ఆయన గారు. పొద్దున 8:30 9 గంటలకు వెళ్ళిన మనిషి మధ్యాహ్నం 1:30 2 అయినా కూడా ఇంకా రాలేదు. ఆ నీరే కొనుక్కరావడానికి వెళ్ళిండా, ఈత చెట్టు ఎక్కి మరీ తీసుకురావడానికి వెళ్ళిండా అనే డౌట్ వచ్చింది మాకైతే. నీర తీసుకొస్తా అన్నాడు కదా అని ఆశగా మేము గుడాలు కూడా ఉడికించినాము. పొద్దున్నే నీర తాగుతూ గుడాలు తింటుంటే తీయగా కమ్మగా ఉంటదని ఆశపడ్డాము. మా ఆశలన్నీ నిరాశలైనాయి. పొద్దుగాల 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఇగత్తడో అగత్తడో అని ఎదురు చూసి కళ్ళు పువ్వులు పూసినాయి, కాయలు కాసినాయి. ఆయన గారు వచ్చేటట్లు లేడనే విషయం అర్థమైంది. ఇంకా ఉడికించిన గుడాలన్నా పోపేసుకుందామని ఇలా పోపేస్తున్న గుడాలు. నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినా రానే వచ్చిండు. కళ్ళు గుడాలు కాంబినేషన్ ఎంత మంది ట్రై చేసిండ్రో కామెంట్ చేయండి. ఈత నీరు అనేది ఈ సీజన్ లోనే దొరుకుతది. ఇప్పుడు మాత్రమే తాగుతాము, ఇంకెప్పుడు తాగము. మస్తు న్యాచురల్ గా తీయగా ఉంటది, అందుకే తాగుతాము. అది కూడా ఒక గ్లాస్ కంటే ఎక్కువ తాగము గానీ సీజన్ లో ఖచ్చితంగా తాగాలనిపిస్తది. పల్లెటూరులోనే పుట్టి పెరిగినాం కాబట్టి చిన్నప్పటి నుండి అలవాటు అనుకోండి. ఇంకా ఈ సీజన్ లో ఈత నీర తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. టైం లో నీర తాగిన మా పరిస్థితి ఏంటో కూడా చెప్తా.